ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్. హిప్ అన్నది 20 అంటే మనం ఏదైతే పెల్విస్లో లెఫ్ట్ రైట్ పెల్విక్ బోన్కి థై బోన్ అటాచ్ ఉంటుందో దాన్ని మనం హిప్ అంటాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం ఈ బొమ్మలో, ఇది పెల్విస్. ఈ పెల్విస్కి ఇక్కడ మనకు అంటే 20లో ఇదొక కప్పు లాగా కనబడుతుంది మీకు, ఇది అసెటాబులం అంటాం. దీనికి మనము ఫర్ ఎగ్జాంపుల్ థై బోన్ వచ్చి ఇలా అటాచ్ అవుతుంది. థై బోన్ అండ్ పెల్విక్ బోన్ అసెటాబులం అటాచ్ అయ్యే సిస్టమ్ని, ఈ జాయింట్ని మనం హిప్ జాయింట్ అంటాం. ఈ హిప్ రీప్లేస్మెంట్ అన్నది మనం కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. హిప్ రీప్లేస్మెంట్ మనం యూజువల్గా ఎల్డర్లీ పేషెంట్లో వేర్ అండ్ టియర్ వలన, అంటే మనం వాడుకుంటాం, ఎప్పుడైతే ఇంజన్లో బేరింగ్ని వాడుకుంటే బేరింగ్ ఎలా అరిగిపోతుందో అలానే మనము మన జీవిత కాలంలో 55-60 సంవత్సరాల వరకు మనం కంటిన్యూస్గా వాడుకోవటం వలన ఈ హిప్లోని పొరలు, కార్టిలేజ్ అనేది ఉంటుంది, ఆ కార్టిలేజ్ అరిగిపోయి, అంటే ఈ రెండు పొరలమైన కార్టిలేజ్ అనేది అరిగిపోయి మెయిన్ బోన్ అంటే ఈ హార్డ్ బోన్ కూడా అరగడం మొదలవుతుంది. ఇందులో కూడా హెడ్లో కూడా హార్డ్ బోన్ అరగడం మొదలవుతుంది. తద్వారా మనకు ఈ హిప్ జాయింట్ కాంగ్రిటీ మెయింటైన్ కాదు. హిప్ జాయింట్ కాంగ్రిటీ మెయింటైన్ కాకుండా పొరలు రాలిపోయి దాని లోపల ఉండే సున్నితమైన నరాల వలన మనకు నొప్పి మొదలవుతుంది. అంటే నడవడానికి ఇబ్బంది అవుతుంది, కుంటుకుంటూ నడవడం జరుగుతుంది, కాళ్ళు మడచలేము, కాళ్ళు కూర్చోలేము. తద్వారా మనకు రెగ్యులర్గా హిప్ జాయింట్లో పెయిన్ వస్తుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ కారణం. రెండో కారణం హిప్ రీప్లేస్మెంట్కు రెండొక ఇండికేషన్ ఏంటంటే, ఈ యంగ్ ఏజ్లో మేజర్ యాక్సిడెంట్లో ఈ బోన్ యొక్క ఆర్టికులేచర్ ఫ్రాక్చర్ అవటం వలన కానీ, సరిగ్గా అతకపోవటం వలన కానీ, ఈ హెడ్లో ఫ్రాక్చర్ అవటం వలన కానీ, తద్వారా ఈ హిప్ జాయింట్లో ఫ్రాక్చర్ అయ్యి సరిగ్గా హీల్ అవ్వకపోవటం వలన కూడా మనకు తొందరగా, అంటే ఎప్పుడైతే ఫ్రాక్చర్ అయ్యి హీల్ కాకపోతే అంత తొందరగా మనకు ఏజ్కు పరిమితం లేదు. ఏ ఏజ్లో అయినా ఈ హిప్ చెడిపోయినప్పుడు, ఈ హిప్ కాంగ్రిటీ మెయింటైన్ కాకపోయినా, హిప్ స్మూత్ బార్డర్స్ మెయింటైన్ కాకపోయినా అప్పుడు మనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అవసరం పడుతుంది. మూడవ విషయం ఏంటంటే, మనకు ఈ హెడ్ ఏదైతే ఉందో దీనికి రక్త ప్రసారం అన్నది మనకు బోన్స్ నుంచి ఇక్కడి నుంచి వస్తుంది. ఎప్పుడైతే కొంతమంది మనకు చిన్నపిల్లలలో కంజెనిటల్గా కానీ ఆర్ హెరిడిటరీగా కానీ, లేకపోతే కొంతమందికి స్మోకింగ్ చేయటం వల్ల కానీ, కొంతమందికి స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల, లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల ఈ హెడ్కు సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు బ్లాక్ అయిపోయి రక్త సరఫరా ఈ హెడ్కు లేకపోయినప్పుడు ఈ హెడ్ యొక్క కాంగ్రిటీ, హెడ్ యొక్క షేప్ అన్నది కృంగిపోతుంది. సో హెడ్ ఎప్పుడైతే కృంగిపోతుందో తద్వారా మనకు హెడ్ బాల్ లోపల ఇబ్బందిగా ఉంటుంది, ఆడడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే హెడ్ కాంగ్రిటీ లేదు. ఈ కప్పుకు సంబంధించిన హెడ్ కూడా సమూలంగా స్మూత్గా అనాటమికల్గా ఉంటే అప్పుడు ఈజీగా ఆడుతుంది. ఎప్పుడైతే ఈ కప్పు బాగుండి ఈ హెడ్ కాంగ్రిటీ తగ్గిపోయి కరిగిపోయి సన్నబట్టం వలన కానీ, ఇర్రెగ్యులర్గా ఉండటం వలన, ఇందులో మూమెంట్ సరిగ్గా ఉండకపోవటం వలన పెయిన్ రావడం అవుతుంది. దీన్ని మేము ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హెడ్ అంటాం. అంటే రక్త ప్రసారం లేక, హెడ్కు న్యూట్రిషన్ సరిగా లేక హెడ్ కృంగిపోవడం, హెడ్ డ్యామేజ్ అవ్వడం, హెడ్ ఇర్రెగ్యులర్ అవటం వల్ల ఇది కప్పులో సరిగ్గా తిరక్క నొప్పి రావడం, కాలు కొంచెం పొట్టిగా అవడం, కాళ్ళు ఒక స్టిఫ్నెస్ రావడం, ఇట్లాంటి సమస్యలు అవుతుంది. సో హిప్ రీప్లేస్మెంట్కు మనం చెప్పుకున్నది ఏంటంటే, పెద్ద వయసులో జాయింట్ అరిగిపోవడం, రెండోది ఎనీ ఏజ్లో కానీ దెబ్బలు తాగటం వల్ల కానీ ఆ జాయింట్ యొక్క ఆర్టికులేచరు ఇర్రెగ్యులర్ అయిపోయి తద్వారా జాయింట్ మూమెంట్ సరిగ్గా లేనప్పుడు అది హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడోది వచ్చేసి ఏవాస్కులర్ నెక్రోసిస్, అంటే హెడ్కు రక్త ప్రసారం లేక హెడ్ బాల్ సైజు ఇర్రెగ్యులర్ అయిపోయి ఆ కప్లో సరిగ్గా ఆడక కూడా ఈ పెయిన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద టిపికల్ ఇండికేషన్ మా
ఆర్థోపెడిక్లో దిస్ ఈస్ ద టిపికల్. ఈ 3 కారణాలు, ఇంకొక చిన్న చిన్న కారణాలు ఇంకా 5-6 ఉన్నాయి, బట్ ముఖ్యంగా మనం ఈ కారణాల వల్ల మనం హెడ్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఈ హెడ్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? హెడ్ రీప్లేస్మెంట్ అంటే మనం కప్పుని ఇర్రెగ్యులర్గా ఉంటే దాన్ని స్మూత్ అండ్ రెగ్యులర్గా చేయడానికి లోపల కోటెడ్, అంటే ఒక మెటల్ కోటెడ్ కప్పు ఇస్తాం. సో ఆ కప్పు ఇవ్వటం వలన దానికి సరిపడే మెటల్ కోటెడ్ హెడ్ కూడా, అంటే అది కొన్ని హై క్వాలిటీ టైటానియం కానీ, మాలిబ్డినం కానీ, స్టెయిన్లెస్ స్టీల్ కానీ, లేకపోతే వి యూజ్ హై డెన్సిటీ పాలిఇథిలిన్ కూడా వాడడం జరుగుతుంది. తద్వారా కప్లో మనం దాన్ని స్మూత్గా తిరిగే విధంగా చేస్తాం. అదే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ. ముఖ్యంగా మీకు ఇక్కడ చూపెడుతున్నాను, కొంచెం క్లోజ్ చేయండి. ఎక్కడైతే ఉందో చూశారు కదా, ఇది పెల్విస్ యొక్క మేజర్ బోన్ అండి. దీన్ని ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల దీనిలో మనం మెటల్ కమ్ పాలిఇథిలిన్ కాంపోనెంట్ మార్చాల్సి వచ్చింది. ఇది మనం కప్పు, ఆర్టిఫిషియల్ కప్ అండి. దానికి తోడుగా ఈ తొడ ఎముక లోపలికి మనము మెటల్ బేస్డ్ హెడ్ కూడా ఉంటుంది. ఈ హెడ్ని మనం లోపల ఇన్సర్ట్ చేసేసి ఈ హెడ్ని మనం ఈ కప్పులో రెడ్యూస్ చేసి ఆర్టిఫిషియల్ జాయింట్ క్రియేట్ చేస్తున్నాం. దీన్నే మనము హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అని భావించడం జరుగుతుంది. సో ఇది ఈ మధ్యకాలంలో, అంటే ఇది హయ్యర్ టెక్నాలజీ రోజు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మూమెంట్ ఈజ్ లైఫ్. మనం నడవగలుగుతూనే, మనం పని చేసుకోగలుగుతూనే మనం బతకగలుగుతాం. ఎంత తొందరగా మనం రోగం నుంచి రికవరీ అయ్యి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం, మనల్ని మనం పని చేసుకోగలుగుతాం అంటే అప్పుడే మనకు మానసికంగా ఇబ్బందులు ఉండవు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, మనల్ని మనం బాగు చేసుకోగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్, ఈ సర్జరీ చేయటం వల్ల వ్యక్తి కంప్లీట్ ఏదైతే కష్టాల్లో ఉన్నాడో బయటపడతాడు, మన శారీరకంగా ఇబ్బందులు ఉన్నా కూడా బయటపడతాడు, తను పని చేసుకోగలుగుతాడు, నొప్పి లేకుండా, ఎలాంటి కుంటుడు లేకుండా, ఎలాంటి కాలు వంకరు లేకుండా హాయిగా నడవగలుగుతాడు. తద్వారా రెగ్యులర్ డ్యూటీ చేసుకోగలుగుతాడు. కాబట్టి అటు శారీరకంగా బాగుంటాడు, ఇటు మానసికంగా బాగుంటాడు, తర్వాత ఆర్థికంగా బాగుంటాడు. అందుకనే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇలాంటి మేజర్ ఇండికేషన్స్లో చేయడం జరుగుతుంది.